नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 78, 79, 80, 81, 14 శ్లోకం మనకు అనుసంధానం చేసుకోబోతున్నాం. ఏకోనైకస్సవః కః కిం యత్పదమనోత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః. 78వ శ్లోకం. పరమాత్మ ఒకటే, తనతో పాటు రెండవది లేనివాడు, మాయచే బహురూపంలో అగపించు యజ్ఞస్తోత్ర రూపుడు. అతడెవరు, ఏమిటి, ఏది మొదలగు శబ్దములచే తన సంబంధమును ఎరుకపరచువాడు. ఆయన మిక్కిలి గొప్పవాడై లోకమునకు రక్షకుడై బంధువై ఉండును. ఆయన మధువను వంశమున జన్మించిన తన భక్తులపై వాత్సల్యము చూపువాడు. తదుపరి 79వ శ్లోకం. సువర్ణ వర్ణోయమాంగో వరాంగ చందనాంగది వీరః విషమః శూన్యో ఘృతాశీలచలశ్చలః. బంగారం వంటి రంగు కలవాడు, బంగారం వంటి శరీరము కలవానిగాను, తక్కిన అవయవ సంపద కలిగి ఆహ్లాద భుజకీర్త్యాది భరణాలు గలవానిగాను, రాక్షసులు చంపువానిగాను, అస్తవ్యస్తముగా కనిపించు లోకమే తన నివాసంగాను, నేతను స్వీకరించి అగ్నిగా కదునట్టు వాయువుగా కథనం చోట తను నిండిన శూన్యముగా భావించి ధ్యానించాలి. 80వ శ్లోకం. అమాని మానధో మాంధ్యో త్రిలోకస్వామి త్రిలోకధృత్ సుమేధా మేధశోధన్య సత్యమేధాధరాధరః. 80వ శ్లోకం. పరమాత్మ అభిమానం లేనివాడు, తన స్పర్శచే సృష్టికి గౌరవమిచ్చేవాడు, అందరిచే గౌరవించబడేవాడు. ఆయన 3 లోకములకు అధిపతి అయి అష్టి 3 లోకములు తానే ఎత్తిపట్టి ఉన్నవాడు. ఆయన అభివృద్ధి చెందుతున్న బుద్ధి, దాని ఫలితంగా దాన్ని పొందేవాడు. సత్యమే ఆయన ధర్మం అయి భౌతిక స్థితి నుండి సత్యలోకం వరకు తన బుద్ధి అందుకు సమస్తము దర్శించున్నవాడు. తేజోరుషో జ్యోతిధరః సర్వశస్త్రకృతం వర విగ్రహో నిగ్రహో విగ్రహనైకసంగో గతాగ్రజః. 81వ శ్లోకం. పరమాత్మను తేజవంతమైన సత్తువ గలవానిగాను, కాంతిని ధరించి అన్ని ఆయుధములు ధరించిన వాళ్ళలో గొప్పవానిగాను, దీక్ష కలిగిన నిగ్రహం కల పాలకునిగాను, జాగరూకుడై అనేక శృంగములు కలవానిగాను భావించి జ్ఞానం చేయాలి. 82వ శ్లోకం. చతుర్మూర్తి చతుర్బాహు చతుర్యోగ చతుర్గతి చతురాత్మ చతుర్భావ చతుర్వేద వివేకపాత్. నారాయణ 4 విధములుగాను నమూర్తిగాను, 4 భాగములు గలవానిగాను, 4 వ్యూహములుగాను, 4గా ఉన్నతన మార్గముగా, 4 విధములైన సృష్టి గలవానిగా, 4 లోకములో వ్యక్తముగా వానిగా, 4 వేదములు తెలిసిన వానిగా, ఒకే పాదం వ్యక్తమగవానిగా భావించి జ్ఞానం చేయాలి. స్వస్తి. జై శ్రీరామ్.